హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మీకు నేను అల్లం మొక్క చూపిస్తున్నానండి. నేను ఒకరోజు అల్లం బాగా ఎక్కువగా ఉంటే ఇలా డబ్బాలో నాటానండి. దీంట్లో నాటగానే ఇలా అల్లం మొక్క వచ్చిందండి. ఇలాగా అల్లం రావాలంటే ఇలా కనుపులుగా ఉన్న అల్లాన్ని మీరు తీసుకొని ఇలాంటి దాంట్లో మట్టి వేసుకొని ఇలా పాతుకోవాలండి. ఇలా పాతుకుంటే కనుక మీకు ఇలా అల్లం మొక్క వస్తుందండి. మన ఇంట్లోనే అల్లం ఉంటే మనకు కావాల్సినప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు, చక్కగా అన్నిటిలోనూ వేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది కుండీ కాదండి, డిస్టిల్ వాటర్ అయిపోయిన తర్వాత అది వేస్ట్గా పడేయకుండా ఇలా మనం కట్ చేసుకొని మన ఇంట్లోనే ఇలా అల్లాన్ని చక్కగా పెంచుకోవచ్చండి. మన చేత్తో పెంచుకున్న దాన్ని మనమే ఇంట్లో వాడుకుంటే ఆనందమే వేరుగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ అల్లం ఆకు కూడా మనకి తెంపితే అల్లం వాసనే వస్తుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.